సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మెగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా వాళ్ళు పిఠాపురం అంటే కొంతమంది విజిట్ చేశారు. వరుణ్ తేజ్ ఆల్రెడీ వెళ్ళాడండి. చిరంజీవి గారు కూడా ఒక వెళ్తున్నట్టు తెలిసింది. దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు పిఠాపురంలో? ఖచ్చితంగా చిరంజీవి గారు అంటే రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. అవునండి. అన్ని పార్టీల్లోనే చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. చిరంజీవి గారు అంటే నాన్ కాంట్రవర్సల్, అందరవాడు ఆయన. కాబట్టి ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సరే, మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నా. రాజకీయాలు అతీతంగా చిత్ర పరిశ్రమకి మంచి కోరుకునే వ్యక్తి చిరంజీవి అని మనకందరికి తెలిసినదే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్తే అక్కడ ఆయన ప్రవర్తించిన తీరు ఏంటన్నది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు ప్రజలందరూ చూశారు. చాలా బాధపడ్డారు. బాధపడిన వాళ్ళు జన సైనికులే కాదు, వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు, నాయకులు కూడా అందరూ ఉన్నారు. వారి నాయకుడి మనస్తత్వం బట్టి. ఎందుకంటే చిరంజీవి గారు ఎంతమంది సీఎంలు చూసి ఉంటారు అసలు? ఆయన ఒకప్పుడు పార్టీ పెట్టి ఒక సీఎం క్యాండిడేట్ కదా. ఆయన హయాంలో ఆయన ఈ ట్రావెలింగ్ లో ఎంతమంది సీఎంలు చూస్తుంటారు? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అందరినీ చూశారు. ఆయన అంటే అందరికీ గౌరవమే రాజకీయాలకు అతీతంగా. సరే, మరి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అయినా రాజీనామా చేయలేదు, కానీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న మొట్టమొదటి నుంచి కూడా ఆయన చెప్తుంది ఏంటంటే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా, నా తమ్ముడు ప్రజాక్షేమం కోరుకునేవాడు, వెనక అడుక్కేయడు, ఖచ్చితంగా ప్రజల తరపున ఉంటాడు, ఏదో ఆస్తులు సంపాదించుకోవాలో మూటలు కట్టుకోవాలన్న ఆలోచన నా తమ్ముడికి లేదు. ఉండుంటే ఇటువంటి అందరితోటి అంటే కనీసం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటానికి కూడా దరిదాపులో రాలేనటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే వారి కుటుంబంలోని వ్యక్తుల్ని ఏ విధంగా మానసికంగా తిట్లు తిడుతూ ఇబ్బంది పెట్టినా కూడా వెనుకడుగేయకుండా ఆయన వెళ్తున్నాడు. మా తమ్ముడికి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయని చెప్పి పదే చెప్పడం జరిగింది. సరే, ఆశీస్సులు ఉంటాయని మాట చెప్పాడు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడా రాదా అనేది క్వశ్చన్ మార్క్. తన తమ్ముడు చేసే ప్రయాణానికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కదండి మొన్నే ఒక 5 కోట్లు పార్టీకి కార్యక్రమాలకని ఇవ్వడం జరిగింది. అప్పుడే ఒక క్లారిటీ వచ్చింది ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారి వెనక లేకపోతే జనసేన పార్టీ వారి వెనక మెగాస్టార్ చిరంజీవి గారు ఉండబోతున్నారు అనేటువంటి విషయం. గత ఎన్నికల్లో కూడా మెగా ఫ్యామిలీ కళ్యాణ్ గారి వెనకాల ఉన్నప్పుడు వరుణ్ తేజ్ గారు వాళ్ళంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈసారి కూడా మొదలు పెట్టారు. వరుణ్ తేజ్ గారు ఆల్రెడీ తిరిగారు, మళ్ళీ 2-3 రౌండ్స్ తిరుగుతారు ఆయన. అంటే ఓన్లీ పిఠాపురమే కాకుండా మిగతా కొన్ని చోట్ల కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇలాగ నాగబాబు గారు ఇంకా పూర్తిగా పార్టీలోనే ఉన్నారు. చిరంజీవి గారు కూడా అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు, కానీ 5వ తారీఖున చిరంజీవి గారి భార్య సురేఖ గారు ఇద్దరు కూడా పిఠాపురం రావడం కన్ఫర్మ్ అనేటువంటిది వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా అఫీషియల్గా అట్టించే ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ వస్తున్నాయి. ఖచ్చితంగా వస్తారు. నా ఉద్దేశం ఖచ్చితంగా వస్తారు. మెగా ఫ్యామిలీలు చిరంజీవి గారు లేకపోతే వరుణ్ తేజ్ కాకుండా మిగతా సాయి ధరమ్ తేజ్ వాళ్ళందరూ కూడా మొత్తం మెగా ఫ్యామిలీ, ఎంటైర్ మెగా ఫ్యామిలీ జనసేన వెంటున్నారు. వారికి బాధ్యతలు ఏ బాధ్యతలు చెప్తే ఆ బాధ్యతలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల గురించి ఎదురు చూస్తున్నారు. ఒకసారి రండి అంటే మొత్తం మెగా ఫ్యామిలీ అంతా రోడ్ల మీద ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని కాపాడుకోవాలనే ఉద్దేశం. దీని వెనకాల రాజకీయాలు కాదు. ఎందుకంటే ఈ రోజున ఒక సినీ పరిశ్రమలో ఒక టాప్ స్టార్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పదే చెప్పారు కదండి, నేను ప్రశాంతంగా సినిమా షూటింగ్లు చేసుకుంటే రోజుకు 1 కోటి రూపాయలు సంపాదించుకునే వ్యక్తిని, ఈ రోజున నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను ఎందుకు ప్రజల దగ్గరికి వచ్చానంటే ఏదో ఒక సేవ చేయాలని ఒక తపన అనేక మంది చెప్తారండి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఒకవేళ రాజకీయాలు నష్టపోతే ఆయనకు వచ్చి వ్యక్తిగత నష్టం ఏమి ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ సినిమాలోకి వెళ్తాడని చేసుకోవచ్చు, కానీ సొసైటీకి నష్టం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎలక్షన్స్ లో రాజకీయాలు కానీ నష్టపోతే సమాజంలో యువత ఎవడన్నా రావడానికి సాహస చేస్తాడా? అరే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, మనమంతా అంత గ్లామర్ ఉన్న వ్యక్తి, అంత డబ్బు ఉన్న వ్యక్తి అని అంటే ఎవరో ఒకరు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి 2-3 కుటుంబాలకి ఇంకా దాసోహం కింద చేయవలసిన పరిస్థితి. ఆ పరిస్థితి అంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆ ఉద్దేశంతో అసలు ఓటమి గెలుపు అన్నది పక్కన పెట్టేసి ప్రజాస్వామ్యం ముందు ఉన్నాడు ఆయన. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 2019 ఎన్నికలు అయిన తర్వాత ఆసాదించినటువంటి ఫలితాలు రాకపోయినా మరి మనం భవన నిర్మాణ కార్మికుల గురించి అని ఉద్యమం అని చెప్పి ఆ రోజు నుంచి మొదలు పెట్టారే. ఈ రోజున కోటీశ్వరు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అఫిడవిట్లు చూస్తుంటే మనకు తెలుస్తున్నాయి. కానీ ఎవరైనా సరే కరోనా టైంలో ₹1 ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంటే రాజకీయాల్లో ఉండి రాజకీయాల గురించి ఆలోచించకుండా అటు ఆంధ్ర ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి చెరో 50 లక్షలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ₹1 కోటి ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజున భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ₹1 ఇచ్చాడైనా? ఎక్కడ ఏదో ఒక కార్యక్రమంలో చూసిన ఒక ₹500 ఏదో పక్కోళ్ళ జేబులో తీసుకొచ్చి దానం చేస్తున్నాడు.
నేను అంటుంది ఆ విధంగా ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి వెనకాల ఖచ్చితంగా అక్కడ మెగా ఫ్యామిలీ అని కాదు, సొంత ఫ్యామిలీ అని కాకుండా మెగా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అనుకుని ఫీల్ అయ్యేది కొన్ని కోట్ల మంది ఉన్నారు తెలుగు ప్రజలు. అవును. వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు. చిరంజీవి గారు కూడా ఆశయం అదే, తన తమ్ముడుకి తన ఆశీస్సులు ఉంటాయని చెప్పడం, అదే సందర్భంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా రావడానికి సిద్ధంగా ఉంటాయి. ఎంత శుభసూచకం ఇది అంటుంది. ఖచ్చితంగా కళ్యాణ్ గారి వెంట అందరూ ఉన్నారు, అందరూ ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా కూటమి అధికారులు రావడం ఒకటే మిగిలి ఉంది. త్వరలో అది కూడా జరుగుతుంది. ఒక 10-15 రోజులు మొత్తం క్లారిటీ వస్తుంది. వర్మ గారు కూడా ఇస్తున్నారని సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వర్మ గారు చాలా మందికి అనుమానాలు, వర్మ గారు సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే నిజంగా కూడా వర్మ గారు ఆలోచన విధానంగా ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి పిఠాపురాన్ని కంటెస్ట్ చేస్తే రేపు పొద్దున ఇక్కడే ఈయన నాయకుడిగా ఉంటాడు కదా, నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ చేసుకున్నాను, నా భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలు అతనికి ఉన్నాయని చెప్పేసి చాలా మంది అపోహలు వెలబెత్తి చేశారు. అయితే చంద్రబాబు గారు లాంటి వారు హామీ ఇచ్చి, ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉండే నాయకుడు నువ్వే, నీ భవిష్యత్తు డోకాలేదు నేను చూసుకుంటాను, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి ఖచ్చితంగాను, రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించుకోవాలి, మనం కష్టంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నాడు, మర్చిపోకూడదు మనం అనేటువంటి విషయాన్ని అతను కన్విన్స్ చేసి చెప్పడంతో ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. నిన్న మొన్న కూడా చాలా ట్రోల్స్ అని, ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతాడని, అదని ఇదని రకరకాలుగా ట్రోల్స్ అయింది. దానికి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో దానికి క్లారిటీ ఇచ్చారు. ఎవరెవరో పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ పెడుతున్నారు కానీ నేను అలా అటువంటి వ్యక్తిని కాదని చెప్పి వర్మ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలు అర్థం చేశారు. ఇప్పుడే సార్ రాజకీయ నాయకులు ప్రజల మైండ్ సెట్ ని బట్టి వెళ్తారు తప్ప నాయకుల మైండ్ సెట్ ని పెట్టి ప్రజలు వెళ్ళరండి ఎక్కడ. ఖచ్చితంగా ప్రజలకి ఆలోచనకు అనుగుణంగానే వర్మ గారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఉన్నారు. పిఠాపురం ప్రజలు ఎలా ఉన్నారు? వాటర్స్, ఎస్పెషల్ వాటర్స్ అసలు వార్ వన్ సైడ్ సార్. అక్కడ మేము అయినా కూడా మేము తెలుగు అంచనా ఎట్లా అంటే వంగగీత గారు అస్వస్థత ఏదైనా చూసాను నేను, నిజం అబద్ధం అని తెలీదు, ఆవిడ తిరగలేకపోతున్నారని చెప్తున్నారు. ఆ అస్వస్థత అన్నది శారీరకంగానా మానసికంగానో నాకు తెలియదు. ఎందుకంటే ఆమె తిరుగుతున్నారో తిరగట్లేదో నాకైతే తెలియదు. అంటే వంగగీత గారు నాకు కూడా మంచి మిత్రురాలే, చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఆవిడ కూడా చాలా బాధపడుతుంది పాపం, పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడం ఏంటి అని. తప్పదు, ఆవిడ కూడా కొంచెం బలవంతంగా అక్కడ నిల్చోబెట్టినట్టున్నారు. ఒకవేళ ఓడిపోయినా మీ భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, మేము చూసుకుంటామని ఒక ఇచ్చుంటారు. అదే సందర్భంలో 3 మండలాలకి 3 మినిస్టర్లను పెట్టారు. డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దోచిన సొమ్ము చాలా ఉంది. కొత్తపల్లి ఉన్నారు, పిఠాపురం, అలా 3 మండలాలకి 3 మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పెట్టారు. మిథున్ రెడ్డి గారు రాజంపేట కంటే ఎక్కువగా పిఠాపురాన్ని కాన్సన్ట్రేషన్ చేశారు. అయితే ముందు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కదా, కళ్యాణ్ గారు మళ్ళీ భీమవరం గాజువాక పోటీ చేస్తారా, లేకపోతే వేరే చోట నుంచి పోటీ చేస్తారా అంటే డబ్బులు డంపింగ్ చేయాలి కదా, మిగతా చోట్ల పెట్టి దానికంటే డబ్బులు ఖర్చు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలంటే అనేటువంటి భావన వాళ్ళకి ఉంది. సరే ఎన్ని చేసినా వాళ్ళకి వాస్తవ పరిస్థితులు అర్థమైంది. గ్రౌండ్ లో పిఠాపురంలోని కులాలకి మతాలకి అతీతంగా ప్రజలందరూ వన్ సైడ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలనేటువంటి భావనకు వచ్చారు. ఆ పరిస్థితి అర్థమైంది కాబట్టి ఈ రోజున వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఎందుకు మనం ఖర్చు పెట్టినది గంగలో పోసినట్టే అనేటువంటి భావన వచ్చేది కాబట్టి పాపం వంగగీత గారిని బలిపశం చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని నేను మీరు చెప్పినట్టుగా నేను ఎవరి దగ్గర వినడం. వంగగీత గారిని ముందేమో ఖర్చు అంతా మేము పెట్టుకుంటామని చెప్పడం, ఇప్పుడేమో ఆ పరిస్థితి లేదు కాబట్టి డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఆవిడ ఏదో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆవిడ కూడా కొంచెం వెనుకం చేయొచ్చు. ఏదేమైనా పిఠాపురం అడ్డా జనసేన గడ్డ, దాంట్లో మళ్ళీ ఏమి లేదు, ఇంకా నో డౌట్స్. ఓకే, ఇదండి. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.